జీవితంలో ఎప్పుడు మధ్యతరగతి మానవులు అదృష్టవంతులని నన్ను అడిగితే మన దేశంలో మధ్యతరగతి వాళ్లే ఎక్కువ. మనమంతా మధ్యతరగతి వాళ్ళవే. మరీ కోటీశ్వరులం కాదు, మరీ పేదవాళ్లము కాదు, మధ్యతరగతి వాళ్ళం. అంతే కదా. మనం అదృష్టవంతులం. ఎందుకో తెలుసా? మనం మరీ కిందకి లేము, మరీ పైకి లేము, మధ్యస్థంగా ఉన్నాం. మరీ కిందకు ఉన్న వాళ్ళకి ఇబ్బంది ఏమిటో తెలుసా? నిరంతరము బాధే. ఓ పూట ఉంటే రెండో పూట ఉండదు. ఓ పిల్లకి పెళ్లి చేస్తే రెండో పిల్లకి కష్టం. ఓ పిల్లాన్ని చదివిస్తే రెండో పిల్లాడు చదవడానికి డబ్బులు లేవు. అలాగనే చదువు మానిపిస్తే వాడు వీడు గొడవ పడతారు. నాన్నకు నువ్వంటే ప్రేమ, నిన్ను చదివించాడు, రిక్షా తొక్కి మరీ చదివించాడు, నన్ను చదివించలేదంటాడు. ఎంతమందిని చదివిస్తారండి? రకరకాలు పేదవాళ్ల బాధలు. పెద్దవాళ్ల బాధలు మరీ వేరుగా ఉంటాయండి. అక్కడ 100 కోట్ల రూపాయలు పోగుపడిపోతాయి. కొడుకులిద్దరికీ పడవు, కూతుళ్ళిద్దరికీ పడదు, భార్యాభర్తకి పడదు. పెళ్లి చేస్తే కొడుక్కి కోడలకి పడదు. అంతా పడకపోవడమే ఎక్కువ. అస్తమానం మేడ నుంచి కింద